హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా నిలిచారు నాగ చైతన్య, సమంత. ఆ జంటకు ఎవరు దృష్టి పెట్టారో ఏమో కానీ ప్రేమించి పెద్దలను ఒప్పించి 3 ముళ్ళ బంధంతో ఒక్కటైన ఆ జంట కొన్నాళ్ళకే విడిపోయింది. ఎవరు ఊహించని విధంగా నాగ చైతన్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాణంలా ప్రేమించిన సమంతకు విడాకులు ఇచ్చారు. చైతు కానీ సమంత కానీ తమ నిర్ణయం మార్చుకొని ఫ్యూచర్లోనైనా కలవబోతారా అని భావించిన అక్కినేని అభిమానులకు భారీ నిరాశే మిగిలింది. తాజాగా శోభితా ధూళిపాలతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సమంత తన మాజీ భర్తకు దిమ్మ తిరిగిపోయేలా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో చూద్దాం ఇప్పుడు. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం వార్త ఇంకా మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత కూడా నిశ్చితార్థం చేసుకున్నట్లుగా చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఒక నేషనల్ పోర్టల్ ప్రచురించిన కథనం ప్రకారం సమంత రాజ్ డీకేతో ప్రేమలో ఉందని తెలుస్తుంది. రాజు సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చేశారు. ఈ సిరీస్ తర్వాత నాగ చైతన్యతో సమంత డివోర్స్ తీసుకుంది. రెడ్డిట్ పోస్ట్ ప్రకారం రాజ్ సమంత చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఇప్పటికీ రాజ్కి పెళ్ళైంది. అయితే సమంతతో ప్రేమలో పడిన తర్వాత ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమనే విషయం మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు. అయితే నాగ చైతన్యతో విడాకులు జరిగిన తర్వాత సమంత పుట్టినరోజును రాజ్ డీకే టీం చాలా గ్రాండ్ గా నిర్వహించింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది కూడా. ప్రస్తుతం రాజ్ డీకే దర్శకత్వంలోనే సమంత సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. నాగ చైతన్య సమంతలు 2015లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పార్థాలు తలెత్తాయంట. కొంతమంది సినీ పెద్దలు ఈ జంటను కలపాలని చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి 2021లో విడాకులు తీసుకుని తమ పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నిజానికి శామ్ చైతులు సైలెంట్గానే విడాకులు తీసుకున్నారు. కానీ ఆ తర్వాత నటి సమంతని చాలా మంది టార్గెట్ చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రచారం మరో ఎత్తులా సాగింది. సమంత పైన ఎన్నో ఆరోపణలు, పలు అసత్య ప్రచారాలు చేశారు. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని, చైతన్యకు తెలియకుండా చాలాసార్లు అభాషణ చేయించుకున్నారని, భర్తకు ఇష్టం లేకున్నా బోల్డ్ సీన్స్లో నటిస్తుందని, అంతటితో ఆగకుండా సమంతకు తన వ్యక్తిగత స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్తో ఎఫ్ఐఆర్ నడుస్తుందని ఆరోపణలు వచ్చాయి. సమంతపై ఇంత జరుగుతున్నా నాగ చైతన్యను ఉద్దేశించి ఒక్క నెగిటివ్ రూమర్ కూడా రాకపోవడం గమనార్హం. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.